హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇన్స్పైరింగ్ టాక్స్ విత్ పవన్. సో ఈ రోజు వీడియోలో నేను డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే హౌ టు ప్లాన్ యువర్ డే. సో ఒక రోజును మనము ఎలా ప్లాన్ చేసుకోవాలి, అసలు రోజు మనం ఎందుకు ప్లాన్ చేసుకోవాలి అంటే మనం ఏమైనా యాక్టివిటీస్ కంప్లీట్ చేయాలనుకున్నప్పుడు దానికి ప్రాపర్ ప్లాన్ లేకపోతే ఒక్కోసారి మనం ఆ యాక్టివిటీస్ అన్ని కంప్లీట్ చేయలేకపోవచ్చు. సో ఎవ్రీ డే ప్లానింగ్ ఈజ్ వెరీ మచ్ రిక్వైర్డ్ అనమాట. సో మనకి రిచెస్ట్ పీపుల్ తీసుకున్నా లేకపోతే లైఫ్లో సక్సెస్ఫుల్గా అయిన వాళ్ళని తీసుకున్నప్పుడు వాళ్ళకి ప్రతి ఏరియాలోనూ, ఫర్ ఎగ్జాంపుల్ అయితే కెరీర్ కానివ్వండి, లేకపోతే ఫైనాన్షియల్ కానివ్వండి, లేకపోతే పర్సనల్, లేకపోతే ఎవ్రీ ఏరియాలో వాళ్ళకి ప్రాపర్ ప్లానింగ్ ఉంటుంది. సో అదే విధంగా మనకి డే వైజ్ లేకపోతే డే టు డే యాక్టివిటీస్లో కూడా ఒక ప్రాపర్ ప్లానింగ్ అనేది కంపల్సరీ ఉండాలి. సో ఆ ప్లాన్ ఎట్లా చేయాలి అనేది నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అట్ ద సేమ్ టైం మీకు పర్ డే ప్లాన్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు కొన్ని యాక్టివిటీస్ అనేవి రెగ్యులర్గా చేయాలి. సో ఇఫ్ యూ వాంట్ టు బికమ్ అ సక్సెస్ఫుల్ పర్సన్ ఆర్ రిచెస్ట్ పర్సన్ ఇన్ ద లైఫ్, అండ్ యూ హ్యావ్ టు డూ సమ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ అనమాట. అవి రెగ్యులర్గా మనం చేస్తుండాలి. సో ఆ యాక్టివిటీస్ ఏంటి అంటే ఖచ్చితంగా చేయాల్సిన యాక్టివిటీస్ ఏంటి అనేది గురించి నేను ఈ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఏదైనా సరే ఒక డే ప్లాన్ చేస్తున్నప్పుడు మనకి మన రోజులో ఏమేమి యాక్టివిటీస్ చేయాలనుకున్నా వాటిని ఫస్ట్ మనం ప్రయారిటైజ్ చేసుకోవాలి. సో ద ఫస్ట్ పాయింట్ ఏంటంటే ప్రయారిటైజేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ప్రయారిటైజేషన్ అనేది ఇంపార్టెంట్. సో ఫస్ట్ మనకి ఏమేమి టాస్క్స్ ఉన్నాయి, సో అందులో ఏమేమి హై ప్రయారిటీ అనేది ఫస్ట్ చూస్ చేసుకోవాలి. సో మనం ఐడెంటిఫై చేసేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనం ఒక టు డూ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. సో టు డూ లిస్ట్ అంటే ఏంటంటే ఆ రోజులో ఏమేమి యాక్టివిటీస్ చేయాలనుకుంటున్నామో ఫస్ట్ అన్ని రాసుకున్న తర్వాత ఒక 10 to 15 యాక్టివిటీస్ రాసుకున్నాం అనుకోండి, దాంట్లో ప్రయారిటీ అయినవి కొన్ని ఉంటాయి. సో ఆ ప్రయారిటైజ్ టాస్క్ ఏమంటుందో అవి నీ టు డూ లిస్ట్లో పెట్టుకోవాలి. అంటే ఏ యాక్టివిటీ ఏ టైంకి కంప్లీట్ చేయాలి, అంటే స్టార్టింగ్ టైం ఏంటి, ఎండింగ్ టైం ఏంటి అనేది మనం డిసైడ్ చేసుకుని ఒక టు డూ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ టు డూ లిస్ట్ అనేది ఏంటంటే డే వైజ్ ఏ రోజు ఆ రోజే టు డూ లిస్ట్లో మనం ప్రిపేర్ చేసుకోవాలి. జస్ట్ ఇప్పుడు మనకి ఒక టు డూ లిస్ట్లో ఒక 10 యాక్షన్ ఐటమ్స్ ఇట్లా ఉన్నాయనుకోండి, సో మనకి ఏంటంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనకి క్లియర్గా ట్రాకింగ్ ఉంటుంది. అంటే మనం ఈ యాక్టివిటీ కంప్లీట్ చేసామా లేదా, ఏమైనా యాక్టివిటీస్ ఇంకా పెండింగ్లో ఉన్నాయా లేదా అనేది మనకి క్లియర్గా ట్రాకింగ్ ఉంటుంది. సో మనం ఫస్ట్ ప్రయారిటైజ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకు ఒక టు డూ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. సో టు డూ లిస్ట్ అయిపోయిన తర్వాత ఏంటంటే మనకి యాక్చువల్గా ఆ టైంకి ఆ యాక్టివిటీ చేయాలనుకున్నాం, స్టార్టింగ్ టైం ఎండింగ్ టైం ఉంది కదా, యాక్టివిటీ కంప్లీట్ చేసుకుంటూ రావాలి. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం ఒకసారి మళ్ళీ రివ్యూ చేసుకోవాలి. సో రివ్యూ ఎందుకు చేసుకోవాలి అంటే మనం ఎక్కడ లాక్ అవుతున్నాము, లేకపోతే ఎక్కడ టైం వేస్ట్ చేస్తున్నాము, లేకపోతే ఏదైనా ఒక యాక్టివిటీ కంప్లీట్ కానప్పుడు యాక్టివిటీ ఎందుకు కంప్లీట్ కాలేదు అనే దాని గురించి మనకు ఒక రీజన్ ప్రాపర్గా తెలియడం కోసం మనం ఎవ్రీ డే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం ఒక రివ్యూ చేసుకోవాలి. ఆ రివ్యూలో ఏంటంటే మనం ఏమేమి చేసాం టాస్క్స్, ఏమేమి కంప్లీట్ చేయలేకపోతే ఎందుకు కంప్లీట్ చేయలేకపోయినాము, టైం ఎక్కడ వేస్ట్ అయింది, ఎక్కడ డ్రాగ్ అయింది అనేది మనకి క్లియర్గా ఐడెంటిఫై అవుతుంది. సో నెక్స్ట్ డే ప్లాన్ చేసినప్పుడు మళ్ళీ అవి మనం రిపీట్ కాకుండా చూసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ స్టెప్లో ఏంటంటే మీరు ప్రయారిటైజ్ చేయాలి. తర్వాత మీరు ఒక టు డూ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఎవ్రీ డే యూ హ్యావ్ టు బి ట్రాకింగ్, అది మీకు ఒక థర్డ్ పాయింట్ అనమాట. సో మీకు ట్రాకింగ్ చేయాలి. సో ఎవ్రీ డే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ట్రాకింగ్ కానీ రివ్యూ కానీ, సో కరెక్ట్గా మనం ప్రాపర్గా టాస్క్ చేస్తున్నామా లేదా అనేది చూసుకోవాలన్నమాట. సో ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఈ స్టెప్స్ మనం ఫాలో అవ్వాలి. అయితే ఇవన్నీ ఒక సైడ్ అయితే ఇంకొక యాంగిల్ ఏంటంటే మనకి ఎవ్రీ డేలో ఖచ్చితంగా కొన్ని చేయాల్సిన యాక్టివిటీస్ ఉంటాయి. సో ఆ యాక్టివిటీస్ వల్ల ఏంటంటే మీకు 1 డేలో 2 డేలో బెనిఫిట్ రాకపోవచ్చు, కానీ మీకు లాంగ్ టర్మ్లో మీ లైఫ్లో సక్సెస్ కావడానికి చాలా యూజ్ అయ్యేటటువంటి యాక్టివిటీస్ కొన్ని ఉంటాయి. సో అవి ఎట్లా ఉంటాయి అంటే మీకు డిఫరెంట్ లెవెల్స్లో ఉంటాయి, డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు స్పిరిచువల్ యాక్టివిటీస్, లేకపోతే కెరీర్ రిలేటెడ్, ఓకే, లేకపోతే పర్సనల్ రిలేటెడ్. సో ఇట్లా కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి. సో మెయిన్గా మీకు చేయాల్సిన యాక్టివిటీస్ అంటే ఫస్ట్ కొన్ని స్పిరిచువల్ యాక్టివిటీస్ ఫామ్ చేసుకోండి. సో ఈ స్పిరిచువల్ యాక్టివిటీస్లో మీకు ఏమేమి వస్తాయంటే లైక్ మెడిటేషన్ కానీ, లేకపోతే బుక్ రీడింగ్ కానీ, ఓకే, సో లేకపోతే మీ స్పిరిచువల్ రిలేటెడ్ ప్లేసెస్ విజిట్ చేయడం కానీ, ఇట్లాంటివి కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి. సో అట్లా లేకపోతే చాంటింగ్ కానీ, సో ఇట్లాంటి కొన్ని యాక్టివిటీస్ని అలవాటు చేసుకోండి. డే టు డే కొంచెం టైం దానికి స్పెండ్ చేయండి. సో అదొకటి వస్తుంది మెడిటేషన్. అండ్ లేకపోతే మీకు చాంటింగ్ చేయండి. మీకు చాంటింగ్ అలవాటు ఉంటే చాంటింగ్ చేయండి కొంచెం సేపు, లేకపోతే యూ కెన్ డూ సమ్ ప్రేయర్స్. సో దీస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ ఎవ్రీ డే యూ షుడ్ బి, దోస్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ షుడ్ బి పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ అనమాట. అంటే ఎవ్రీ డేలో కొంచెం టైము, లేకపోతే మార్నింగ్ కొంచెం టైము, ఈవినింగ్ కొంచెం టైం వీటికి స్పెండ్ చేయండి. సో దీస్ ఆర్ ద స్పిరిచువల్ యాక్టివిటీస్. అండ్ ఇలాంటివి ఖచ్చితంగా మీ లైఫ్ షెడ్యూల్లో డే టు డే బేసిస్ ప్లాన్లో మీకు ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే కంపల్సరీగా ఎవ్రీ డే ఫిజికల్లీ ఆల్సో యూ షుడ్ బి వెరీ స్ట్రాంగ్. సో ఫర్ దాట్ మీరు ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీగా ప్లాన్ చేసుకోండి. ఎక్సర్సైజ్ ఆర్ యోగా, ఎనీథింగ్. సో డైలీ 1 time or 2 times ఎవ్రీ డే మీ ప్లాన్లో ఇది కూడా ఇంక్లూడ్ చేసుకోండి. అట్లీస్ట్ 15 minutes or 30 minutes, ఈ పాసిబుల్ 1 hour అట్లా మీరు ప్లాన్ చేసుకోండి. సో దిస్ షుడ్ బి ఆల్సో పార్ట్ ఆఫ్ యువర్
డే ప్లాన్ అనమాట. సో అపార్ట్ ఫ్రమ్ ద స్పిరిచువల్ యాక్టివిటీస్ మీరు ఇది కూడా మీకు డే ప్లాన్లో ఉండాలి. సో ఇవి కాకుండా ఇంకొకటి ఏంటంటే బుక్ రీడింగ్. సో బుక్ రీడింగ్ అనేది ఏంటంటే ఇట్స్ వెరీ గుడ్ యాక్టివిటీ అనమాట. మీరు మంచి మోటివేషనల్ బుక్స్ కానీ అండ్ స్పిరిచువల్ లిటరేచర్కి సంబంధించిన బుక్స్ కానీ చదువుతుంటే ఏమవుతుందంటే మీరు చాలా మోటివేటెడ్గా ఉంటారు, దెన్ యాక్టివ్గా ఉంటారు. సో మీకు ఒక లైఫ్లో ఒక పాత్ అనేది వెరీ వెరీ క్లియర్గా ఉంటుంది. మీ గోల్ కానీ క్లియర్గా ఉంటుంది అనమాట. సో మీకు ఒక డైరెక్షన్ అనేది దొరుకుతుంది, ఒక కీ పాయింట్ అనేది దొరుకుతుంది. సో ఆ డైరెక్షన్లో మీకు వెళ్ళడానికి లైన్ అనేది ఒక క్లియర్ అవుతుంది. అట్లాంటి సజెషన్స్ అన్ని మీకు బుక్స్ నుంచి వస్తాయి. సో మంచి మంచి బుక్స్ కానీ, హిస్టారికల్ బుక్స్ కానీ, స్టోరీ బుక్స్ కానీ, అవి ఎట్లా ఉండాలంటే పాజిటివ్ థాట్స్ని మనకి రైజ్ చేసేలాగా ఉండాలన్నమాట. సో అలాంటి బుక్ రీడింగ్ కోసం కూడా ఒక హాఫ్ అన్ అవర్ లేకపోతే 1 అవర్ మీకు అవైలబిలిటీని బట్టి టైం స్పెండ్ చేయండి. సో అది బుక్ రైటింగ్. సో వీటితో పాటు మీకున్న నాలెడ్జ్ ఎనీథింగ్ ఏ ఫీల్డ్ అయినప్పటికీ కూడా దాన్ని ఇంకొకరికి షేర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి. అది కూడా మీకు హెల్ప్ చేస్తుంది. మీరు ఎప్పుడైతే ఏదైనా ఇవ్వడం నేర్చుకుంటారో దట్ విల్ కమ్ బ్యాక్ అనమాట. సో ఇది కూడా షేరింగ్ అనేది మీ లైఫ్లో ఒక పార్ట్ ఉండాలి. సో అట్లాగే మీకు స్పిరిచువల్ యాక్టివిటీస్ కానీ, లేదా సమ్ ఎక్సర్సైజ్, లేకపోతే బుక్ రీడింగ్, లేకపోతే సోషల్ సర్వీస్, లేకపోతే సర్వీసింగ్ ఆర్ సోషల్ సర్వీస్. సో దీస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ ఏంటంటే మీ లైఫ్లో కంపల్సరీగా డే ప్లాన్లో ఉండాలి. అట్లీస్ట్ మీకు ఈ సోషల్ సర్వీస్ అట్లాంటివి మీకు ఎవ్రీ డే పాసిబుల్ కాకపోయినా అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా సరే కొన్ని యాక్టివిటీస్ మీరు ఎవ్రీ డే చేయలేరు. అట్లాంటప్పుడు మీకు వీక్లీ వన్స్ ఒకసారి మీరు ప్లాన్ చేసుకొని దాంట్లో ఇన్వాల్వ్ అయినప్పుడు మీకు లైఫ్లో ఏంటంటే మీకు సక్సెస్ అనేది కానీ, లేకపోతే మీరు ఏదైతే బెనిఫిట్ కావాలనుకుంటున్నారో, అంటే మీరు ఏ స్టేజ్లో ఉన్నారో ఆ స్టేజ్ నుంచి ఇంకా హయ్యర్ స్టేజెస్కి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ ఇన్పుట్స్, అంటే మీకు డే ప్లాన్లో కంపల్సరీగా ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకోవాలి. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ మీ వర్క్ అనేది మళ్ళీ డిఫరెంట్. సో మీరు కెరీర్ కోసం కానీ, లేకపోతే మీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారు అనుకోండి, అట్లాంటప్పుడు దానికి మళ్ళీ సెపరేట్ టైం కేటాయించుకోవాలి. పర్ డే లైక్ 6 అవర్స్ ఆర్ 8 అవర్స్ మీకు వర్కింగ్ టైం అనేది పక్కన డెడికేటెడ్గా పెట్టేసుకోవాలి. బికాస్ వితౌట్ దిస్ యూ కెనాట్ డూ ఆల్ దీస్ యాక్టివిటీస్. మీరు వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. లేకపోతే మీ జాబ్ కోసం ట్రై చేస్తే ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అరే మీరు ఒక జాబ్లో వర్క్ చేస్తున్నప్పుడు అట్లీస్ట్ 8 అవర్స్ 10 అవర్స్ మీరు వర్క్ చేస్తారు. ఆ టైం పక్కకు పెట్టేస్తే అగైన్ స్లీపింగ్ టైం లేకపోతే 6 to 7 అవర్స్ స్లీపింగ్ టైం కూడా పక్కన పెట్టేస్తే మిగతా టైం ఎంతైతే ఉందో ఆ టైంని మీకు మెయిన్ యాక్టివిటీస్ కింద డివైడ్ చేసుకోండి. అట్లా ఎవ్రీ డే మీకు ఒక ప్లానింగ్ ఉండాలి. సో దీనికోసం అయితే ఒక చిన్న స్మాల్ నోట్బుక్ పెట్టుకోండి, లేకపోతే రిమైండర్స్ పెట్టుకోండి. సో దాన్ని మీరు చూస్తున్నారు అనుకోండి డైరెక్ట్గా, సో ఈ టైంకి ఇది చేయాలి, ఈ టైంకి ఇది చేయాలనేది మీకు మైండ్లో ఉంటుంది. మీకు ఇది ఏమీ లేదనుకోండి, బై ఛాన్స్ ఏమైపోతుంది అంటే ఎవ్రీడే మీకు మార్నింగ్ ఎట్ ద టైం మార్నింగ్ మీకు ఒక ప్లాన్ ఉండదు. ఏమవుతుందంటే ర్యాండమ్గా మీకు ఆ టైంకి ఆలోచిస్తే ఏ టాస్క్ చేయాలన్నమాట ఆ టాస్క్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. అది ఇంకోటి ఏంటంటే ఇక్కడ టు డూ లిస్ట్లో ప్రయారిటైజ్ చేసుకున్నప్పుడు మీ టాస్క్ని ఎట్లా ప్రయారిటైజ్ చేయాలి అంటే మీకు అగైన్ టాస్క్ అనేది మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. లేకపోతే ఇంపార్టెంట్, అర్జెంట్, లేదా ఇంపార్టెంట్, లేకపోతే నాట్ అర్జెంట్ అని, లేకపోతే అన్ఇంపార్టెంట్, ఇట్లా డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ టాస్క్ ఉంటాయి. సో ఇట్లాంటప్పుడు మీరు హై ప్రయారిటీ దేనికి ఇవ్వాలి అంటే ఫస్ట్ ఇంపార్టెంట్ టాస్క్ అండ్ అర్జెంట్. సో ఒక ఇంపార్టెంట్ టాస్క్ అయి ఉండాలి, దట్ షుడ్ బి కంప్లీటెడ్ ఇమ్మీడియట్లీ అనమాట. సో అవి ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. సో అట్లాంటి టాస్క్కి మీకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. ఇంకా సెకండ్ కేటగిరీలోకి ఏమొస్తుందంటే ఇంపార్టెంట్ టాస్క్సే బట్ దే ఆర్ నాట్ అర్జెంట్ అనమాట. మీరు తర్వాత షెడ్యూల్ చేసుకొని చేసుకోవచ్చు. అట్లాంటి టాస్క్లు ఏంటంటే ఇవి నాట్ అర్జెంట్ అనమాట. ఇట్లాంటి టాస్క్లు ఏంటంటే మీరు షెడ్యూల్ చేసుకోండి, ఎప్పుడు కంప్లీట్ చేయాలనేది షెడ్యూల్ చేసుకోండి, ఇమ్మీడియట్గా చేయనక్కర్లేదు. ఈవెన్ దో దే ఆర్ ఇంపార్టెంట్ యూ నో నీడ్ టు డూ ఇమ్మీడియట్లీ అనమాట. వాటికి షెడ్యూల్ చేసుకొని ఆ షెడ్యూల్ ప్రకారం కంప్లీట్ చేయండి. సో మీ ప్రయారిటైజ్ చేసుకున్నప్పుడు టు డూ లిస్ట్ రైజ్ చేసుకున్నప్పుడు ఇవి ఈ 2 కేటగిరీస్లోకి వస్తున్నాయా లేదా చూసుకోండి. సో దాని ప్రకారము మీరు ప్లాన్ చేసుకోండి. కొన్ని టాస్క్ అన్ఇంపార్టెంట్ ఉంటాయి, అన్అర్జెంట్ ఉంటాయి. సో ఈవెన్ అన్ఇంపార్టెంట్ అయినప్పుడు అవి అవసరం లేదు చేయడం అవసరం, యూ కెన్ జస్ట్ అవాయిడ్. సో అట్లాంటి టాస్క్లు అంటే మీ టైం వేస్ట్ చేస్తాయి. సో అట్లాంటి టాస్క్లు ఏమైనా ఉన్నాయనుకోండి అది తీసేసి దాని ప్లేస్లో ఏదైనా ఒక ఇంపార్టెంట్ యాక్టివిటీ అనేది పెట్టుకోండి. సో అట్లాంటివి ఉన్నప్పుడు లేకపోతే మీకు ఈ స్పిరిచువల్ యాక్టివిటీస్ కానీ, లేకపోతే ఎక్సర్సైజ్ కానీ, లేదా బుక్ రీడింగ్ కానీ, సో ఇట్లాంటి వాటికి స్పెండ్ చేయండి. సో ఇది డే ప్లానింగ్ అనమాట. సో మీకు డే అని ఎట్లా ప్లాన్ చేయాలి, తర్వాత ఈ డేలో మీరు ప్లాన్ చేసినప్పుడు ఎలాంటి యాక్టివిటీస్ ఖచ్చితంగా ఉండాలి. మీ లైఫ్ని ఎక్స్ప్లోర్ కావాలంటే, అంటే లైఫ్లో మీరు ఒక స్టేజ్కి వెళ్ళాలనుకుంటే, సక్సెస్ అవ్వాలనుకుంటే ఇట్లాంటి యాక్టివిటీస్ మీ డే ప్లాన్లో కంపల్సరీగా ఉండాలి. ఎవ్రీ డే లేకపోయినా అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా కొన్ని యాక్టివిటీస్ని రెగ్యులర్గా చేస్తూ ఉండాలన్నమాట. సో ఇది వీడియో. ఇట్లాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే కమెంట్లో చేయండి. సో అవి నేను నెక్స్ట్ వీడియోస్లో నేను కవర్ చేయడానికి ట్రై చేస్తాను. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.